హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే అయ్యప్ప స్వామి ఎక్కడ ఉద్భవించాడు, అయ్యప్ప స్వామి పుట్టుకకు కారణం ఏంటి, పుట్టిన తర్వాత ఎక్కడ పెరిగాడు, ఈ విశేషాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే, అయితే మహిషి అనే ఒక రాక్షసి బ్రహ్మదేవుడి గురించి ఘోర తపస్సు చేస్తుంది. ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ఏం వరం కావాలో కోరుకోమనగా, హరిహరులకు పుట్టిన శిశువు చేతనే నా చావు ఉండాలి అని వరం కోరుకుంటుంది. అంటే అది అసాధ్యం అని భావించిన ఆ మహిషి అలాంటి వరం కోరుకుంటుంది. అయితే అమృతం పంచే సమయంలో శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో రాక్షసులకు పంచకుండా దేవతలకు మాత్రమే ఆ అమృతాన్ని పంచుతారు కదా. అయితే ఆ మోహిని అవతారం గురించి ఒకరోజు నారదుడు శివుని ముందు పొగుడుతూ ఉండగా, ఆ శ్రీ మహావిష్ణువును ఆ మోహిని అవతారం ఒకసారి చూపించమని శివుడు అడుగుతాడు. అయితే సమయం వచ్చినప్పుడు అలాగే చేస్తానని విష్ణుమూర్తి కూడా మాట ఇస్తాడు. అలా మాట ఇచ్చిన ప్రకారం అలాగే మహిషి అంతానికి నాంది పలకడం కోసం ఆ శ్రీ మహావిష్ణువు ఒకరోజు శివుని ముందు మోహిని అవతారంలో కనిపించాడు. అలా ఆ శివుడు మోహినిని చూసిన ఆ క్షణంలోనే ఈ అయ్యప్ప స్వామి ఉద్భవిస్తాడు. అలా ఉద్భవించిన ఆ హరిహరసుతుడు తన నడుం చుట్టూ బంగారు గంటలతో బంగారు గొలుసు చుట్టుకొని ఉన్నందున మాలికొప్పు అని కూడా అంటారు. అయితే ఈ ప్రాంతాన్ని పరిపాలించే పండలం రాజుకి సంతానం లేదన్నమాట. ఒకరోజు ఆ రాజు అడవిలో వేటకు వెళ్తుండగా ఈ అయ్యప్ప స్వామి బాలుడు రూపంలో కనిపించాడు. అలా కనిపించిన ఆ బాలుడిని ఇంటికి తీసుకువచ్చి పెంచుకుందామని అనుకుంటాడు. మణికందన్ అనే పేరుతో ఈ రాజదంపతులు ఆ అయ్యప్ప స్వామిని పెంచుకుంటారనమాట. అయితే అయ్యప్ప స్వామి ఇక్కడ పెరిగే సమయంలో చాలా శౌర్యం, జ్ఞానాన్ని చూపించేవాడట. అయితే శబరిమల స్వామి భట్టతిరి అతనికి యోగ విద్యలు నేర్పించారట. అయితే మహిషి అనే రాక్షసి వరగర్వంతో అక్కడ అందరినీ, ఋషులను, దేవతలను వేధిస్తూ ఉంటే ఆ వేదనలు తట్టుకోలేక అయ్యప్ప స్వామికి మొరపెట్టుకోగా, తాను వచ్చిన కార్యాన్ని నెరవేర్చాలని తన 12వ ఏట మహిషి సంహారం చేశాడనమాట. అలా మహిషిని సంహరించే సమయంలో ఆ మహిషి అయ్యప్ప స్వామికి క్షమాపణలు వేడుకుందట. అలా మహిషి అసలు రూపంలోకి వచ్చి క్షమాపణ కోరగా క్షమించిన ఆ అయ్యప్ప స్వామి ఆ మహిషికి ఒక వరం ఇస్తాడట. ఈ శబరిమల యాత్రలో నీకు కూడా ప్రత్యేక స్థానం ఉంటుంది అని. ఆ తర్వాత రాజదంపతులకి సంతానం కలిగిన కారణంగా ఎలాగైనా ఈ అయ్యప్ప స్వామిని వదిలించుకోవాలని భావించిన ఆ రాణి కుట్ర చేసి తలనొప్పిగా ఉంది, పులిపాలతో అయితే నయం అవుతుందని చెప్పి అడవికి పంపిస్తారు. అలా అడవికి పంపించిన ఆ అయ్యప్ప స్వామి తిరిగి పులి మీద ఎక్కి ఇంటికి తిరిగి వస్తాడు. అలా పులి మీద తిరిగి వచ్చిన అయ్యప్ప స్వామి పాలు తీసుకుని ఆ తల్లికి వచ్చిన జబ్బుని నయం చేస్తాడు. అలా అయ్యప్ప స్వామి తాను వచ్చిన కార్యం పూర్తయిన కారణంగా అందరికీ చెప్తాడు, ఇక నేను శబరిమలకు వెళ్ళి శాశ్వతంగా ధ్యానం చేస్తాను. భక్తులు మాల వేసుకుని 41 రోజులు నియమాలతో దీక్ష తీసుకుని ఇరుముడి కట్టుకుని కొండకి వస్తారు అని. అలా అప్పటి నుండి శబరిమల పవిత్ర యాత్ర ప్రారంభమైందనమాట. అయితే అయ్యప్ప స్వామి 12 సంవత్సరాలు ఇక్కడ తిరిగాడారు కాబట్టి ఇది కూడా పవిత్ర స్థలమే అనమాట. అలా అయ్యప్పమాల వేసుకున్న వాళ్ళు శబరిమలను దర్శించి ఇక్కడ పంబానది ఒడ్డున ఉన్న పండలం దగ్గర కూడా అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుంటారు. అయితే ఇక్కడ మామూలు రోజుల్లో అందరినీ దర్శనానికి అనుమతించరు లోపలికి వెళ్ళడానికి. అయ్యప్పమాల వేసుకున్న ఆ సమయంలో మాత్రమే ఇక్కడ దర్శనం ఇవ్వడానికి పండలం దగ్గర ఉన్న రాజభవనంలో ఉన్న అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవడానికి అనుమతిస్తారనమాట. అయితే ఆ పండలం రాజవంశీయులు ఇప్పటికీ ఆ రాజభవనంలో ఆ స్వామివారికి కైంకర్యాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. అలాగే ప్రతి సంవత్సరం తిరువాభరణాలను ఇక్కడి నుండి ఈ పండలం రాజభవనం నుండి శబరిమలకి యాత్రగా తీసుకువెళ్తారనమాట. ఇక్కడ కనపడుతున్న ఈ రాజభవనమే ఆ అయ్యప్ప స్వామి చిన్నప్పుడు ఆడి పాడి తిరిగాడిన నేల అన్నమాట. ఇది కేరళలో ఉన్న పండలం రాజ ప్యాలెస్ అన్నమాట. అయితే ఇక్కడ అయ్యప్ప స్వామి మాత్రమే కాదు, ఇక్కడ అమ్మవారు కూడా కొలువుదీరి ఉన్నారు. ఇదండి ఈరోజు వీడియో విశేషాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.